హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా స్వర్ణగిరికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంక ఇదైతే స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. మేము ఇంటి దగ్గర అయితే 6 o'clockకి అట్లా అయితే బయలుదేరినాము. మేము వచ్చేసరికి 7:30 8 o'clock అట్లా అయితే అయింది. ఇంకా ఫస్ట్ డే స్వర్ణగిరికి అయితే వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో తెలుసా స్వర్ణగిరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి. దేనికైనా టైం అనేది రావాలి, మనం ఎటైనా వెళ్ళాలి, ఏదైనా పని కావాలంటే అనిపించింది. అసలు మేము అనుకోలేదు. ఒక్కొక్కరు 2-3 days నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కానీ మేమైతే నేను మా కింద రూమ్ అక్క వాళ్ళు కూడా ఉంటారు. ఆ అక్క నేను ఏం లేదు అసలు పోదామా అంటే పోదామని చెప్పేసి నైట్ 8 o'clockకి అట్లా అయితే కిందికి వెళ్తే ఎందుకో వెళ్దామారా అంటే వెళ్దాం అక్క అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మా బావను అన్న వాళ్ళని అడిగితే వెళ్దామని చెప్పేసి అన్నారు. అసలు అనుకోకుండా అప్పటికప్పుడు అయితే నైటే అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళినాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే 8 o'clock అట్లా అయింది. మేము ఎప్పటికీ అటునుంచే వెళ్తాం, మా ఊరుకు అటునుంచే వస్తాం, కానీ ఎప్పుడు కుదరలేదు వెళ్దామంటే. ఇది ఎందుకో దేవుడు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి పిలుచుకున్నప్పుడే పిలుస్తాడుగా. మనం ఎన్నిసార్లు పోదామన్నా కూడా అస్సలు టైం అనేది ఉండేదే కాదు. అసలు ఈరోజు ఒక్క నైటే పోదాం అనుకున్నాం, పోయినాము. ఇంకా అక్కడ మాత్రం చాలా బాగుంది, మంచిగా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మేము యాదగిరి గుట్ట కూడా అయితే వెళ్ళినాం. మేము వెళ్దాం అనుకుంది ఓన్లీ స్వర్ణగిరికే వెళ్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా పోదాం అనుకున్నాం కాబట్టి ఒక్క దగ్గరికే పోదాం అనుకున్నాం, కానీ అక్కడ పోయిన తర్వాత స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్ట కూడా పోయినాం. యాదగిరి గుట్ట నుంచి బంగారు శివలింగం, 3 అడుగుల బంగారు శివలింగం దగ్గరకు కూడా పోయినాము. ఇంకా అక్కడ ఒక్కటే శివలింగం కాదు, 2000కు పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఫుల్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని రిలేటెడ్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యాదగిరి గుట్టకు ఎప్పుడు వెళ్ళినాం అనేది కూడా పెడతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.